మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొస్తుంది సార్ నాకు. కర్మణ్యే. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు మేము చేయబోతున్నాం ఈ పెట్రోల్ బంక్ లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. అసలు ఈ పెట్రోల్ బంక్ వల్లనా? ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి నాకు తెలిసిన దాని ప్రకారం అయితే ముగ్గురు వచ్చేసి ఓపెన్ చేసిరట. కొద్దిగా లాస్ రావడం వల్ల ప్రజెంట్ ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి కొన్ని సంవత్సరాల నుంచి క్లోజ్ చేసి అవుతున్నది. సో ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు మేము ఇక్కడ స్టే చేయబోతున్నాం. చూద్దాం ఈ వీడియోలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది, ఏం కదా అని చెప్పేసి. మెయిన్ ఏంటి అంటే వితౌట్ పర్మిషన్ మేమైతే ఇక్కడ స్టే చేస్తున్నాము. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో పెట్రోల్ బంక్లోకి స్టార్టింగ్లో ఎంటర్ కాగానే ఇది వచ్చేసి మంచిగా క్లీన్గానే ఉన్నట్టున్నది. అండ్ మేము వేసుకున్న టీ షర్ట్లను చూసి ఇక్కడ నుంచి వేటోళ్ళు అందరూ ఆగి చూస్తుర్రు ఓపెన్ అయిందా ఏంది మాకు పెట్రోల్ కావాలని చెప్పేసి. ఇప్పటికి ఇద్దరు ముగ్గురు మరగా వచ్చినాం. ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇండియన్ ఆయిల్ బోర్డు ఉన్నది, మొత్తం తుప్పు పట్టున్నది ఎక్కడదక్కడ. సో ఫస్ట్ బంక్ టూర్ అయితే ఇస్తాం, మొత్తం మీరు బంక్లోకి అయితే వచ్చేయండి. సో ఇక్కడికి వచ్చినాక ఒకటి పెట్రోల్ది ఒకటి డీజిల్ది. ఇప్పటివరకు ఎప్పుడు పెట్రోల్ గన్ అయితే పట్టుకోలే, ఫస్ట్ టైం అస్సలు. సో ఇది వచ్చేసి వర్కింగ్ కండిషన్లో లేదు ప్రజెంట్ అయితే, అందు గురించే మొత్తం ఇడిచిపెట్టిపోయారు. ఏంద్రా సీసీటీవీ కెమెరా చెప్తాంట పెట్రోల్ బంకే పనిచేస్తారు, సీసీటీవీ కెమెరా ఎందుకు పనిచేస్తారు? ఎవరైనా వస్తారు దొంగతనం అదొకటి అంత లేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు వచ్చేసి పెట్రోల్ పోసేటి ఉన్నాయి. వీటిని ఏమంటారు ఎగ్జాక్ట్ వర్డ్ అయితే నాకు తెలియదు. సో రెండు కూడా పర్ఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ దిక్కు అప్పుడు పెట్టిన ఫ్లెక్సీ కావచ్చు, అది ఆ ఫ్లెక్సీ ఉన్నది. ఇక్కడ బ్యాక్ సైడ్ లో మొత్తం కూడా సొప్పు వేసినట్టున్నారు. దానివల్ల ఏంటి అంటే మొత్తం చెత్త అయిపోయింది అంతా. ఎంత కొట్టాలి పెట్రోల్? 150. స్టార్టింగ్ లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి ర్యాక్ లాంటిది అవుతున్నది. ఇది స్టోరేజ్ ఏమి ఉంటుంది పెట్రోల్ స్టోరేజ్. అరే కిట్గా ఇక పైసలు జాపెట్టుకో, ఇక కలెక్షన్ చేయి. వచ్చేసి పెట్రోల్ స్టోరేజ్. అండ్ అరే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కూడా ఉన్నాయరా, పొట్టు పొట్టునే కూడా అల్లు ఉంది. లేదు అయిపోయిందా? మొత్తం అయిపోయింది. మొత్తం కూడా అన్ని ఏవైతే పెట్రోల్ బంక్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఎట్లున్నాయో అట్నే వారేసిపోయారు. తీసుకోలేదు. అసలు ఏం జరిగింది, యాక్చువల్ రీజన్ ఏంది క్లోజ్ కానీ అని చెప్పేసి మనకు కూడా తెలియదు. ఊరికి చాలా దూరంలో ఉన్నది, రోడ్కే ఉన్నది కానీ చుట్టుపక్కల ఎటువంటి ఇల్లు లేవు. ఈడ తర్రా ఒక రోడ్ అవుతుంది, బలగొట్టిరా అద్దాలు మొత్తం. ఇది ఏమైనా తెలుసా, నాకు తెలిసిన దొంగల వాటర్ కావచ్చు. ఇది క్లోజ్ అయిన తర్వాత దొంగల వాటర్ కావచ్చు. సో అట్లా మొత్తం అన్ని అద్దాలు మొత్తం బ్రేక్ చేసి అవుతున్నాయి. దీని లోపలికి మీరు వచ్చినట్లయితే మొత్తం ఒకటి రన్నింగ్ లో ఉండే పెట్రోల్ బంక్ లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. పలగొట్టినా తెలిసి ఇలా క్యాష్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసినట్టున్నారు వాళ్ళు. ఆ టైంలో తెప్పించినాయో పార్సల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అట్నే పార్సల్స్, రికార్డ్స్, ఎవ్రీథింగ్. క్యాబ్స్ ఇలా పనిచేసే వాళ్ళు, కలెక్షన్ బుక్స్ ఉంటాయి కదా, ఆ కలెక్షన్ బుక్స్ కూడా అట్నే ఉన్నాయి. ఏంటిదిరా ఇది? జియో ఫోన్ బ్యాటరీ. చాలానే ఇగో బిల్ బుక్స్ మీరు చూసినట్లయితే అరే పని చేస్తుంది మనకి. ఆడా ఏమన్నా రాసుకోనీకి పని చేస్తారు. స్కానర్ కూడా ఉంది, కాకపోతే స్కానర్ నేను చూపిస్తలేను. ఒకవేళ మీరు స్కాన్ చేస్తే వాళ్ళ నెంబర్ వచ్చింది అనుకో ఇబ్బంది పెడతారు, అందు గురించే. సో ఇంకా ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం కూడా వాళ్ళ సామాన్లు అవుతున్నాయి అనమాట. అరే నాకు తెలిసి దొంగలే వాడట్టున్నారా, ఎందుకు చెప్పానా, మొత్తం అన్ని పలగొట్టి ఏమున్నాయి ఏం కదా అని చెక్ చేసి కింద మొత్తం ఏడియాడ పడేసిరుగా. ఇక మొత్తం రికార్డ్ బుక్స్ ఉన్నాయి, ఇక్కడ సైడ్ వాళ్ళ రిజిస్టర్లు ఉన్నాయి, మొత్తం ఆయిల్ ప్యాకెట్ కింద పడ్డాయి. మొత్తం ఆయిల్ ప్యాకెట్ నీ కాళ్ళ కింద ఆయిల్ ప్యాకెట్లు ఉన్నాయి. ఎవరా పలుకుతాయి ఇవా? ఇవో ఆయిల్ ప్యాకెట్లు, ఏందో ఏమో కంట్రోల్ చెక్ చేసేది. స్వైప్ మిషన్ కూడా ఉన్నది అట్లనే ఇక్కడ. కాబట్టి ఇట్లా ఇదంతా ఐ డోంట్ నో ప్రాపర్ ఎగ్జాక్ట్ రీజన్ క్యా హై. మీరు చూసినట్లయితే ఒకటి కీబోర్డు, నెక్స్ట్ వచ్చేసి ఒకటి మౌస్, ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే అది కర్రదోమలు. మొత్తం సామాన్లు అన్ని ఎట్లున్నాయి అట్నే ఇడిసిపెట్టి అయితే వేరే కనబడుతుంది. అరే పెట్రోల్ క్వాలిటీ టెస్ట్ చేసేది కావచ్చు. లీటర్ ఎంత క్వాంటిటీ లీటర్ కావాలంటే అలా చెక్ చేసి ఇక్కడ ఇంకా ఉంది దారి బాత్రూమ్
బ్యాక్ సైడ్ మనోడు పోయొచ్చిండు, ఏదో షటర్ ఉన్నదట. గిద్దర్లు అన్ని ఉన్నాయిగా. అరే గది ఉందిరా, ఇలా గాడుకు కొట్టేది ఎయిర్ కంప్రెసర్ ఉంది, షెద్దర్లు ఉన్నాయి, అంత గబ్బు వాసన వస్తుంది ఇలా. సో చూసిరు కదా, ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి బయటకైనా చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే రన్నింగ్ పెట్రోల్ బంక్ లెక్కనే అనిపిస్తుంది. ఈవెన్ మా డ్రెస్సులు చూసి రోడ్డు మీద మేటోళ్ళు ఆపుతుర్రు, పెట్రోల్ కొడుతుర్రేమో అని చెప్పేసి అట్టున్న దీని కండిషన్. దరిగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బంకులో అయితే కూర్చున్నాం. ఇక బర్రు కట్టేసి పెట్రోల్ బంక్ ఇక మొత్తం అబడి పెండ్ ఉన్నది, సంథింగ్ డిఫరెంట్ ఉన్నది బంక్ మొత్తం. అబాండెంట్ బంక్. చెప్పండి ఎంత కావాలి? నాకు ఒక 500 కొట్టు. ఎడగొట్టాలి. వీడు కాదు, మనం కాదు కానీ వీడు ఉన్నారా. ఈ టీషర్ట్ ఇట్నే ఉంటుంది కదా, ఇండియన్ ఆయిల్. నువ్వు దగ్గర ఇట్రా వెళ్ళిపోమా, అవన్నీ కూడా అట్నే అనిపిస్తుంది, అందుకనే అవుతుర్రు. సున్నిగుతా అట్లా ఉండు. ఒకవేళ ఈ బంకులో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసిర్రు అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పన్నా, ఏ ఇండియన్ ఆయిల్ కంపెనీ నుంచి వాళ్ళని వచ్చిర్రేమో చెక్ చేస్తున్నట్టున్నారు అనుకుంటారు. పర్లేదు అయిందా చూస్తురా, వాళ్ళు పోయి చెప్తారు అందరికి ఏమని, రిపేర్ చేస్తారా బంక్ స్టార్ట్ అవుతుంది చెప్తారు. బంకురారే. చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చినాం కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే ఫాంటా తాగుతున్నాం. మనిషి ఒకటి చిప్స్ కలిసి లోపుతావా తాగే ముందు లోపుతా లోపడే. ఇక అందరు బెదురుతుర్రా. ఎట్లా అనిపిస్తుంది చెప్పన్నా, పెట్రోల్ బంక్ లో పని చేస్తా అందరూ దావా చేసుకుంటారు మంచిగా ఇప్పుడు చేసుకుంటారు. వీడు వచ్చిండు, వీడే బంకోడు. బంకోడు కాదు, బంక్ లో పని చేస్తాడు. బంక్ మాదే అన్న. బంక్ లో పని చేసిన ఓనర్ లేరు, బంక్ అందేగా. కింద 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 పోసిందా సేమ్ ఎట్లుంది అంటే మనం చెప్పు మీద క్యాంపింగ్ రోజు రసన చేసిన గుర్తుకుందా? అట్నే ఉంది ఇది. అదే మొత్తం రసన ఐలాండ్ లో తయారు చేసినాం. ఐలాండ్లా సేమ్ అట్లా ఉంది. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఆడడానికి ఒక గేమ్ అవుతున్నది. ఆ గేమ్ ఏంటంటే ఇట్లా బాల్ వేసిరే తతుక్కుంటా చూడు, ఆ గేమ్ అవుతున్నది. సో దీని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేసినాం అనుకో, అబ్బో వస్తలేదు చింపుడు బాక్సింగ్ కాదు, కవర్ చింపుడు బాక్సింగ్ అయితే వేస్తున్నా. చింపుడు ఏమన్నా ఉన్నాయి అంటే కూర్చోగల ఉన్నాయి, క్లిప్పులు ఉన్నాయి. దీని లోపల ఏమున్నది అంటే మనకు ఇది అయిపోతుందిరా, ఒకటి ఇటువంటి షీట్ అవుతున్నది. అండ్ దీంతో పాటుగా ఇగో దీనికే కొన్ని బాల్ అతుక్కొని వచ్చినాయి, బోటుగా అలా ఉన్నాయి. సో మనం చేయాల్సిన పని ఏంటంటే దీన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం ఇట్లా. ఆ తర్వాత దూరం పోయి ఒక టార్గెట్ పెట్టుకొని ఒకటి ఇసిరేయాలి. దీని మీద పాయింట్స్ ఉన్నాయి, 400 పాయింట్స్, 100 పాయింట్స్, 220 పాయింట్స్, 150 పాయింట్స్ అని చెప్పేసి ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళు విన్ను. 550 మంచి అతుకుంట్లో ఒక బాల్లే పెడదాం, మంచిగా 4 ఛాన్సులు. దా చిన్న నుంచి పెద్ద ఏంటిది? పెద్ద నుంచి చిన్న, సరే చిన్న నుంచి పెద్ద ఏం కాదు పెద్ద నుంచి దారా విజయ్, పెద్ద నుంచి చిన్న ఏంది, పెద్ద నుంచి చిన్న ఏజ్ కాదు హైట్. పెట్టరా కట్ట పెట్టు అట్టేందు పోయి ఉన్నాయిగా లైన్. ఓకే ఇప్పుడు వచ్చేసి ఎత్తునా కరెక్ట్ 550 4 పడతాయి. పడకపోతే 550 450 550 చూసుకో. 550 కానీ అమ్మని అట్టుకోలేరా పెట్టాడు 650 టోటల్. నా పాయింట్స్ వచ్చేసి 650. బాబాయ్ చిన్నగా అందరికన్నా జస్ట్ అతుక్కున్నా అని గెలుస్తారా 4 అతుక్కుంటే
మధ్యలో పడేది 450 ऐसे 220 670 తెలిసినవా యా 220 670 ప్లస్ 220 ఎంతరా 890 పో మంచిగా పో 890 840 670 రా జింగిడిగా ఓకే ఓకే వీడు ఏదైనా పని చేస్తే ఆ చేసుడు తక్కువ ఆదాయం చేసుడు ఎక్కువ ఎంత 690 890 890 నాది 650 ఏయ్ కింద అన్ని 350 220 400 యా మీరు గెలిచినరా మిర్చి 500 6 720 1000 1070 50 చిన్నడానికి గెలిపించినాం ఇక ఇప్పుడు వచ్చేసి కోతి స్టార్ స్టార్ గారు నాకు తెలిసి ఆవాన్ చేసి 100 కొడతాడు పడ్డది చూడ 550 నాది కూడా పడ్డది 250 900 1300 గెలిచా నేనే ఎట్లా పార్టిసిపేట్ అయ్యారో అట్లా అట్లా గెలిచిర్రు లాస్ట్ వచ్చిన పార్టిసిపేట్ అయిన వీడు ఫస్ట్ వచ్చిండు వీనికంటే ముందు సెకండ్ వీనికంటే ముందు థర్డ్ నేను లాస్ట్ 550 ఫస్ట్ 550 4 సార్లు వేసిన 500 కావాలి ఏ కాదు 650 నా స్కోరు పెట్రోల్ పంప్ వచ్చేసి రోడ్ సైడ్కే ఉండేసరికి ఏమైందంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఇక్కడ నుంచి వాళ్ళు పోతుర్రో చాలా మంది వచ్చి మీట్ అవ్వకుండా పోతుర్రు మస్తు అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే డిన్నర్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసినాము ఎందుకంటే ఇట్లా చుట్టూ దీనికి మొత్తం పంట పొలాలే ఉన్నాయి పురుగులు బాగా వచ్చే ఛాన్స్ ఉంది సో అందు గురించి స్టార్ట్ చేసేస్తున్నాం ఒకసారి వండుకొని తినమంటే పని అయిపోతుంది ఆల్రెడీ పురుగులు అటాక్ అన్నాయి ఈరోజు ఒంటి చేత్తో రొట్టెలు కాలవబోతున్నా ఈరోజు ఏంటి తెలుసా డిన్నర్లా ఏంటిరా బాబాయ్ ఉల్లిగడ్డల కూర దాంట్లో గుడ్లు కూడా ఉన్నాయి తెత్తిగా నువ్వే అవి గుడ్లు అవి తెలియదా అరే గుడ్లని అవి పట్టుకొని వచ్చింది అంతే 6 గుడ్లు నలుగురికి బాబాయ్ గుడ్ల కూర మస్తు వండుతాడు తినగా ఎందుకో నేను వండితే నేను తినా బంద్ చేసినా నేను వండితే తినా అంటున్నా నామేగా నువ్వే వండి అయితే మాకన్నా ఎక్కువ వస్తుంది కాదా వాళ్ళు వండితే కూడా తినట తినవా మాకన్నా వస్తుంది మరి ఉండు వస్తుందా వస్తుంది మరి మీకు తింటేనే ఉన్న చెప్తలేను కదా అసలు ఇవి ఏంటి అంటే నేను వీటిని ఏమనుకొని తెచ్చినా అంటే ఇవి ఈత పండ్లు ఏమో అనుకొని తెచ్చిన కాకపోతే ఇందాక వచ్చినాక బాగా ఏమని చెప్తుంది ఖర్జూర పండ్లరా ఖర్జూరానా ఈత పండ్లు ఎక్కడ ఉన్నాయి కదా ఇత్తు ఇలా అయితే ఎగ్జాక్ట్ ఖర్జూర్ అదే అదే బాబాయ్ మక్క పెట్టలు కావచ్చు మక్క పెట్టన్నా మక్క పెడితే అయితే కావచ్చు అవి మంచిగా ఎవరా ఇవి ఉత్తర తింటే అంతలో ఉన్నాయి గజ్జి గజ్జి ఉన్నాయి నోరంతా ఖరాబ్ అవుతుంది తింటున్నాం మరి ఈత పండ్లు ఏమో అనుకొని తెచ్చిన నోరు ఖరాబ్ కావాలని తింటుండ అంతే ఆల్రెడీ చెప్పినా కదా లాస్ట్ టైం ఓవర్ నైట్స్ పైన మీరు ఏవైతే కామెంట్స్ చేస్తారో అవి వచ్చేసి నెక్స్ట్ టైం మేము చేయబోయే ఓవర్ నైట్లో రెడీ చేస్తా అని చెప్పేసి ఇప్పుడు మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రాకర్జర్ ఉన్నది, ఇంగ్లీష్లో మీ వీడియోస్ అన్నింటినీ డబ్బింగ్ చెప్పండి అన్న అయితే కామెంట్ చేసిండు. ఇంగ్లీష్లో ఆల్రెడీ మన వీడియోస్కి ఆటోమేటిక్గా ఏఐతో డబ్ అయి వస్తున్నాయి. కొంతమంది ఆల్రెడీ కామెంట్లు కూడా పెట్టారు ఏమనంటే అన్న మన వీడియోలు ఇంగ్లీష్లో వస్తున్నాయి ఏంది అని చెప్పేసి. ఒకసారి మీరు లాంగ్వేజ్ ట్రాక్ అవుతుందో చేంజ్ చేసుకుంటే ఇంగ్లీష్లో వస్తుంది, ఆటోమేటిక్గా డబ్ అయిపోతున్నాయి వీడియోస్ అన్నీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆవుల నాగరాజన్ ఉన్నది, సూపర్ అన్న మీ వీడియోలు అన్నీ చాలా బాగుంటాయని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మేకల పద్మ అని ఉన్నది. అన్న నైట్ టైంలో హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసింది. మనం లాస్ట్ టైం స్కూల్లో క్యాంపింగ్ చేసినప్పుడు హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ చేసినాం కదా, అది ఇంకా మీరు చూడకుండా చూడండి, దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హరిప్రియ అని ఉన్నది. కప్ కేక్ సీటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న, లవ్ ఫ్రమ్ కొత్తగూడెం అని కామెంట్ చేసింది. కప్ కేక్ సీటింగ్ ఛాలెంజ్ చేద్దాం, ఇది కూడా చేయొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సునీత అని ఉన్నది. నేను డైలీ మీ వీడియోస్ని వాచ్ చేస్తా, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సునీత, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లడ్డు అని ఉన్నది. రైస్ విత్ డిఫరెంట్ కర్రీస్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చేస్తాం బ్రో, ఫ్యామిలీ ఛానల్ ట్రై చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కాళీకుమార్ ఉన్నది. హాయ్ అన్న, మీ వీడియోస్ అన్నిటికీ అడిక్ట్ అయ్యాము, డైలీ రొటీన్ అయితే మీ వీడియోస్ చూడడం అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఈ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్స్ చేస్తారో అవన్నిటిని నెక్స్ట్ ఓవర్ నైట్లో అయితే రెడీ చేస్తాను. మచ్చాడు మస్తు ఎత్తుండు ఎవడరా ఓడగొట్టు ఇక నీ కూడా మిత్రంగా ఒక గుడ్డు కొట్టి. ఇవి ఇన్స్టాంట్ నాకు తెలిసి హెల్త్కి ఎట్లయినా మంచిది కాదు కావచ్చు, కానీ టేస్ట్ మాత్రం మస్తు అవుతున్నాయి. మచ్చాడు భలే ఎత్తుండు. కూర ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. ఇందులో పురుగులారా కాదు రొట్టె 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 పడ్డది గాయస్, పురుగు పడ్డది గాయస్. మచ్చగానే చూస్తే ఓరత్తలేరు గాయస్ పాపం. నూనె తక్కువ పోయి కింద పోయి. ఎత్తురు. పోయి ఏం కాదు, పోయి నువ్వు పోయి. నువ్వు వెయ్యాను నువ్వు వెయ్యాను నువ్వు ఎత్తనే ఉండరు, అట్నే ఉండరు. ఇక మరి మరి ఎప్పుడైతే కూడా గది నువ్వు చాలు ఉంటే ఇదంటే సరే. 7, 8, 9, 10, 20 రొట్టెలు ఎత్తే బరాబర్ 10 రొట్టెలు తిన్నాం. 10 రొట్టెలు ఉన్నాయి. కూర కాకముందే 10 వచ్చినాయి. ఏం చెట్టు అవి లెక్క పెట్టి సార్ ఎన్ని ఉన్నాయో. గ్యాస్ క్యాన్ అయితే అయిపోయింది, ఒకటి అయిపోయింది. ఆరాది మొత్తం అయిపోయిందా? అయిపోయింది. ఇంకోటి పెడుతున్నాం. అలా మీద డబ్బలు కరెక్ట్ పెట్టలే. గట్ల వస్తుంది ఎప్పుడైనా కానీ. ఇది చూడు నేర్చుకో. ఇక్కడ కట్టు ఉందా, ఈ కట్టు ఇలా కట్టు కలపాలి. ఇది ఉందా, ఇలా పెట్టి తింపాలి. ఫస్ట్ ఇది ఆన్ చేసి పెట్టిన గింగిరే అని ఇది బంద్ చేయాలి, అది పెట్టే ముందు. అట్లా గిట్లా వాడేయాలి కింద. మళ్ళీ పెద్ద అయితే ఘోరంగా ఉన్నది. డ్యూటీనే పెట్రోల్ బంక్ మొత్తం లేచి పీకుతుంది. నిజంగా అట్లయితే గిరికి కాలే తీయాలి. ఇవ్వడండి వీడు, కాలే ఓపెన్ చేయలే. ఎట్లా మడుతుంది ఇప్పుడు బగబగా. పచ్చడి పడద్దు గాయస్. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఏంటి తెలుసా? పచ్చిగుడ్లు కావడు. రేవించాలేనా? దేని ఎత్తుండద్దు అయ్యా, పాలు గిట్టాలి. అమ్మచ్చాడు. అలే పడ్డది కాదా పురుగది పురుగే మరి. ఇప్పుడు వచ్చేసి మన గరం గరం ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. అంతేకాకుండా రొట్టెలు కూడా రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు వీటిని ఏదో తిందాం మేము. పెద్ద కడుపు సాని అక్కడ చాలా పెద్ద కడుపు వాడు చెప్పి నోరుతో అట్లనే వేయాలి. ఓ తిందామనే వరకే గాడుపు ఘోరంగా లేచింది. కొంచెం సైడ్ పెట్టాను. తిన్నాడు బొందల గడనా ఏమన్నా తెలవా? కొంచెం ఉప్పుంటే అయిపోతుందిరా. మస్తు దీంట్లో ఏం లేదు, జస్ట్ ప్లెయిన్గా వేసుకున్నాం. కొద్దింత కారపొడి, కొద్దింత ఉప్పు, అంతే. ఉల్లిగడ్డలు, గుడ్డు, వేరే ఏం లేదు ఇక. రోజు అయితే డైలాగ్ చెప్తున్నాం ఎప్పట్లాగానే. అన్న అయితే ఇప్పుడు వంగు 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 నువ్వు వంగు ఎవరో సెకండ్ అని చెప్తాం. ఎవరు బాబాయ్
ఎవరు నేనే ఎవరు బిజ్గాడు మచ్చగాడు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ గంట మరి ఏమో నేను కూడా వదిలే. చల్ చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొస్తుంది సార్ నాకు. అమ్మగారు చెప్పండి బాబాయ్ గారు కూడా మంచి చెప్తామని చెప్పి డిస్టర్బ్ చేస్తారు. సరే నువ్వు చెప్పినప్పుడు డిస్టర్బ్ చేస్తారా? నువ్వు లాయర్ అన్నట్టు. జడ్జి గిట్రా అయ్యుండు. చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొస్తుంది సార్ నాకు. కర్మణ్యే చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొస్తుంది సార్ నాకు. కర్మణ్యే జాతిరత్న డైలాగ్ చేస్తున్నాం. చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొస్తుంది సార్ నాకు. కర్మణ్యే రాధికా రస్యం. అమాయకం. రాధికా రాదేంటి? చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొస్తుంది సార్ నాకు. కర్మణ్యే వాదికా రస్యం అమాయకం ఇరికించం. నేను జడ్జు ఇద్దరు ఒక గంటల బోర్డులో ఇద్దరు ఉండరు. ఓకే నేనా సెకండ్ ఎవరు బాబాయ్. ఓకే నేనా సెకండ్ టాటా చెప్తానా వాళ్ళు లేరు వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళు చూస్తే మళ్ళీ సిగ్గు అవుతుంది. ఓకే ఇదంతా చూస్తుంటే సార్ నాకు చిన్నప్పుడు చదువుకున్న పాఠం ఉప్పు కప్పురంబు చూపెట్టి ఇదంతా చూస్తుంటే సార్ నాకు చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొస్తుంది. కర్మణ్యే వాదిక రస్యం చాణక్యం అమాయకం ఇరికించం. అన్ని ఎందుకు ఇరికించుడు? ఓకే చెప్పాలంటే నేను పోతా. ఇప్పుడు చెట్టు చెప్పేది లేదమ్మా రావాలమ్మా నడవాలమ్మా చెప్పండి. సెకండ్ చెప్పేది నేను కానీ సాయన చెప్పిండు. అయిపోయింది కదా నేను ఎంజాయ్ చేస్తా. మీ తప్పు కొద్ది ఇవ్వదాక నవ్వేడిగా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రాదు రాదు రాదండి రాదు మరి. ఇదంతా చూస్తుంటే నాకు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం గుర్తుకొస్తుంది సార్. ఏం చచ్చిపోయిన ఇదంతా చూస్తుంటే చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్న పద్యం గుర్తుకొస్తుంది సార్. కర్మణ్యే రాధికా వశ్యం అమాయకం చాణక్యం అమాయకం ఇరికించం. రాధికనే అంటుండే వీడు కూడా. వాదిక రాధికనే నేర్పించాడు గంతసేపు. పండుకుందాం పర్రిగా ఇప్పుడు చేయలేదు ఇది అది ఇప్పుడు ఎప్పుయా ఏమైంది అయినాక దోమలు పట్టాను లెక్కున్నాడా ఇది ఒత్తుడు వెళ్ళా సార్ కోలు పట్టింది నేను కాదు సార్. ఇదంతా చూస్తుంటే అయ్యో సారీ ట్రై చేయాలి ఏదన్నా. ఇదంతా చూస్తుంటే నాకు చిన్నప్పుడు చదువుకున్నా గోక్కుడు లేదు చేయబెట్టాలి. ఇదంతా చూస్తుంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం గుర్తుకొస్తుంది సార్ నాకు. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకం ఇరికించం. అంతే కదా సింపుల్. ఇట్లా కాదు కానీ నెక్స్ట్ టైం నుంచి ఎట్లా ట్రై చేద్దామంటే ఓన్లీ ఇట్లా ఒక డైలాగ్ లెక్క కాకుండా ఒక సీన్ లెక్క తీయాలి. దాంట్లో కామెడీ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, ఇట్లా ఏడ్చినట్టు ఉండాలి, బాగా ఉండాలి, ఇట్లా అన్నీ ఉండాలి. మొత్తం నరక కొరుకుడు అన్నీ ఉండాలి. సో అట్లా ట్రై చేస్తాము. ఇక ఆ లేకుండా ఎట్లా చేద్దాం, ఓవర్ నైట్లోనేమో డైలాగ్ చెప్పాలి, క్యాంపింగ్లోనేమో మొత్తం ఒక సీన్ తీసుకొని ఆ సీన్ మొత్తం చేయాలి. అట్లా ట్రై చేస్తాం. బాహుబలి వేసిన చూడు ఏం జరిగింది దేవసేన అట్లా. సో ఈ వీడియో మీద రెస్పాన్స్ చూసి అట్లయితే ప్లాన్ చేస్తాము. సో ఇప్పుడు వచ్చేసి తిన్నాం మంచిగా కడుపు నిండా ఇక బజ్జి ఉంటున్నాం. ఇక రగ్గురా సామాన్లు మీద పెడదాం ఏమైనా వచ్చినాయనుకో పక్కకు మూస్తే. పెట్రోల్ బంక్లో వండుకుంటున్నాం కానీ ఇది పాడబడ్డది కదా, ఎక్కడికైనా పాములో కప్పలో వెళ్తామని భయం అవుతుంది.
గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇక్కడ పెట్రోల్ బంక్ వండుకుంటే ఎట్లుందంటే రోడ్ పై నుంచి వెళ్ళి వెహికల్స్ పోతుంటే ఇలాగే వచ్చినట్టు అనిపిస్తుంది. సేమ్ మన దగ్గర మనం ఏదైనా వీడియో క్యాంపింగ్ ఓవర్ నైట్ చేస్తే ఎట్లుంటుందో సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది. గాలి కూడా రాత్రి నుంచి వెళ్ళి ఫుల్ వస్తుంది, మొత్తం నెత్తంతా వచ్చినట్టు అయింది గాలికి. సో మలనా సాగర్ కట్ట పైన మీరు చూడొచ్చు లైట్లన్నీ ఏ విధంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఇక్కడ దాకా అన్ని సోలార్ లైట్లే. మన తెల్లారంగానే అన్నీ బంద్ అయిపోతాయి ఆటోమేటిక్గా, ఎవరు బంద్ చేయాల్సిన అవసరం లేదు వీటిని. వాళ్ళు మంచిగా ఉన్నారు. తెల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోతుంది. తెలంగాణ వాళ్ళు వస్తారేమో అనుకున్నాం డిస్టర్బ్ చేసినట్టు, కాకపోతే ఒక్కళ్ళు కూడా రాలేదు ఇంట్లోకి. మేము వండుకున్నంతసేపు వచ్చారు కానీ పడుకున్న తర్వాత మాత్రం ఎవరు రాలేదు, లైట్ ఆఫ్ అయిపోయింది. రాంగా పాల ప్యాకెట్ అయితే తెచ్చుకుని ఉంటుంది సాయంత్రము. ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే నేను పోతా, ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఛాయ్ తాగుతున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఓవర్ రైట్ ఛాలెంజ్లో ఛాయ్ చేస్తున్నాం. పెట్రోల్ బంక్లో ఎప్పుడైనా ఛాయ్ వేసుకుందాం చూసిర్రా? ఇప్పుడు ఛాయ్ తాగాడు కదా, అందుకని రెచ్చిపోతున్నాం మొత్తం. ఇక నాకు వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు వివలో అన్నట్టు చేస్తున్నాడు. ఇక అదే పాల ప్యాకెట్ చాయ్ తాదామని మంచిగా పెట్టుకున్నావు, ప్యాకెట్ చింపి ఆడ పోసి వచ్చింది. మంచి రోజు అన్నాడు, మరి అలా పోసినప్పుడు మంచిగానే ఉంటుంది. ఈడ కనబడుతుంది ఒక సైడ్ నీళ్ళ లెక్క రాగానే ఏంది రాదు, నీళ్ళ లెక్క గట్టున్నది వరకు అలా ప్రతిసారి వాళ్ళు కూడా ఉండదు కదా. మనం ఫ్రిడ్జ్ కొనము, చిన్న ఫ్రిడ్జ్, కింద ఫ్రిడ్జ్ కొన్నా కానీ కరెంట్ కావాలి కదా దానికి. ఇక్కడ ఐస్ క్యూబ్స్ అట్లా బాబాయ్ బాబాయ్కి అరే చాయ్ కాదు పాలు కాదు తాత జున్ను పర్ర పొంగ పొంగ అయిపోదాం. నాకు తెలిసి టైం అయితే అయిపోయింది అప్పుడే. నువ్వు ఏ మాట ఆ మాట అన్నావు? హే సిరి, వాట్ ఈస్ ది సన్ రైజ్ టైమ్ టుడే ఇన్ మై లొకేషన్? 5:44కు సన్ రైజ్ టైం అట, స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. హే సిరి, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ది టైమ్ రైట్ నౌ? 6:05. ఆల్రెడీ మన ఓవర్ నైట్ టైమింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో ఫైనలీ గైస్, ఇదే ఈరోజు ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. పెట్రోల్ బంక్లో ఒక రాత్రి మొత్తం సర్వైవ్ అయితే అయినాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.